పాపం కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకే కాదు కార్యకర్తలకు కూడా జర దిమాగ్ సర్కాయించినట్టుంది, ఆగమాగం అవుతారు కొంతమంది. అందరు కాదు, పాపం కొంతమంది జర నాలెడ్జ్ తోటి సబ్జెక్ట్ తోటి మాట్లాడి జర ఆలోచనతోటి ముందరకు పోతుంటారు. కానీ కొంతమంది వాళ్ళే ఖరాబ్ చేస్తూ ఉంటారు పార్టీ వ్యవస్థని. సో దాంట్లో కొంతమంది ఉంటారు. ఇక్కడ చూడురిగో, బోని కొట్టిన బీఆర్ఎస్ అట 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం సిరిసిల్ల ఏడీబీ జిల్లాలో. ఎక్కడైనా అసలు సర్పంచ్ ఎన్నికలు జరిగేదే పార్టీ సింబళ్లకు అతీతంగా, ఏకగ్రీవం జరిగేదే అన్ని పార్టీలోళ్ళు అన్ని కుల సంఘాలు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏకమై ఆ ఒకరిని ఎన్నుకుంటారు. నువ్వు దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టింది బీఆర్ఎస్ పార్టీ అని ప్రచారం చేసుకొని వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటారు. నువ్వు గిట్ల కనుక పెట్టింది ఆ ఊరోళ్ళకి కనుక తెలిస్తే ఆ ఊరిలో వేరే పార్టీ ఎవడన్నా ఒక్కడని ఉంటాడు కదా. అరే మీ పార్టీ వాళ్ళు అంటే మీ పార్టీ సపోర్ట్ చేసుకుంటారు అనుకుందాం భయ్. బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు కూడా నీకు ఏకగ్రీవం చేయడానికి ముందడికి వస్తాడు ఎవడన్నా. ఆ పర్టికులర్ వ్యక్తి ఆ ఊరిలో మంచి గౌరవం పేరు మర్యాదలు అన్నీ బాగుంటే పార్టీలకు వాడు ఏదైనా పార్టీలో తిరిగినా సరే పార్టీలకు ఖచ్చితంగా వాళ్ళందరూ నువ్వు ఇప్పుడు ఏకగ్రీవంగానైతే ఎన్నుకుంటున్నాం నిన్ను మన గ్రామాభివృద్ధి కోసం అని ఎన్నుకుంటారు ఎవడైనా. ఇక బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టింది అని చెప్పుకోవడానికి ఏమన్నా అనిపించాలి. ఇప్పుడు ఇది ఆ ఊర్లో ఎవరైతే ఏకగ్రీవం చేసారో ఆ ఊర్లో అని చెప్పమాను, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకగ్రీవం అయినా అని చెప్పమాను, తెల్లారి ఇంకో నామినేషన్ పడుతుంది. నామినేషన్ల ప్రక్రియనే పూర్తి కాలేదు. ఏమన్నా మీ లెక్క మరి మీ బాసులు ఏమన్నా పైసలు పంపించి వేలం పాటలల్లా ఇష్టం వచ్చినట్టు ఊర్లకు ఆఫర్లు చేసి ఎన్నుకుంటే కూడా నడవదట. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నిన్ననే చెప్పింది, అని రద్దు చేస్తుంది. ఏకగ్రీవం అనగానే ఏకగ్రీవం అయిపోయినట్టు కాదు. నామినేషన్ రోజు ఆ ఒక్క నామినేషన్ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి ఇది చట్టబద్ధంగానే చట్టం విరుద్ధంగా కాకుండా చట్టబద్ధంగానే ఇది ఎన్నిక జరిగిందా లేదా, ఏకగ్రీవం అయిందా లేదా, ఏమన్నా ఆఫర్లు తాయిలాలు ఇచ్చిరా, వేలంపాటు వేసిరా, బెదిరింపులకు బలవంతంగా ఏకగ్రీవాలు ఏమైనా వేసిరా, అన్నీ వెరిఫై చేసి సర్పంచ్గా ప్రకటించిపోతారు. ఇక బీఆర్ఎస్ ఇప్పుడు ఇవాళ నామినేషన్ స్టార్ట్ కాకముందుకే బీఆర్ఎస్ బోని కొట్టిందని ప్రచారం చేసుకునేటోళ్ళు ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ఇంక ఎవరు గెలిచినా మా వాళ్ళే అని చెప్పి గులాబీ కలర్ కలుకున్న వాళ్ళంతా బీఆర్ఎస్లు అనేటట్టురు. తెలంగాణలో లగ్గం చేసుకుంటే కూడా గులాబీ కలర్ చల్లుకుంటారు, గులాలు చల్లుకుంటారు. ఇట్లా ఎవరంతా మీ బీఆర్ఎస్లు అయినట్టేనారా భయ్? ఆలోచన చేయాలి. ఇక గులాబీ కలర్ గులాలు చల్లుకున్న వాళ్ళంతా మా బీఆర్ఎస్లు అంటే తెలంగాణ మొత్తం గులాలు చల్లుకుంటారు, లగ్గాలలో కూడా చల్లుకుంటారు. ఇయో గిట్లుంది వీళ్ళ కథ. ఇక వీళ్ళ యొక్క వ్యవస్థ. బీఆర్ఎస్ అట బోని కొట్టిందట, నవ్వుకుంటారు అంతా. ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క పరిస్థితి.